నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. నిజామాబాద్ జిల్లాలోని మరో ఎమ్మెల్యే గణేష్ గుప్తాకు కరోనా పాజిటివ్. ముఖ్య అనుచరులందరిలో ఆందోళన. లోకేశ్వరం మండలంలో కుర్మసంఘ భవనాన్ని ప్రారంభించిన ముధోల్ ఎమ్మెల్యే. ప్రజల ఆకాంక్ష మేరకు ప్రభుత్వం నిధులను మంజూరు చేస్తోందన్న విఠల్ రెడ్డి. కోల్ మైన్స్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న కార్మిక సంఘాలు. ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకోకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించిన జేఏసీ నేతలు. చిట్టడవుల పెంపకంలో కరీంనగర్ పోలీసులు రాష్ట్రానికే ఆదర్శం. ప్రశంసించిన జిల్లా కలెక్టర్ శశాంక. అధిక కరెంటు బిల్లులకు నిరసనగా సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త నిరసనలు. 3 నెలల కరెంటు బిల్లుల రద్దుకై డిమాండ్. బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, నిజామాబాద్ జిల్లాలోని మరో ఎమ్మెల్యే గణేష్ గుప్తాకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్కు పాజిటివ్ రాగా, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తాకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డిని అర్బన్ ఎమ్మెల్యే కాంటాక్ట్ అవ్వగా కరోనా సోకినట్లు సమాచారం. ఒకే జిల్లాలో 2 ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ రావడంతో పలువురు ప్రజాప్రతినిధులు, వీరి వెంట ఉన్న పలువురు అధికారులు, ముఖ్య అనుచరులందరిలో ఆందోళన మొదలైంది. కరోనా పాజిటివ్ వచ్చిన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా 2 రోజులుగా హోమ్ క్వారంటైన్లో ఉన్నట్లు సమాచారం. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని కనకపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన కుర్మసంఘ భవనాన్ని ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ప్రారంభించారు. శిలా ఫలకానికి పూజలు చేసి నూతన భవనాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం అందరికీ సమ ప్రాధాన్యతనిస్తూ అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తోందని తెలిపారు. ప్రతి గ్రామంలో ఆయా గ్రామాల ప్రజల ఆకాంక్ష మేరకు సంఘ భవనాలకు, ఆలయాల నిర్మాణానికి ప్రభుత్వం నిధులను మంజూరు చేస్తోందన్నారు. భవన ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి ఆయా నాయకులకు కుర్మ సంఘం తరపున శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ నాయకులు, ఆయా గ్రామాల సర్పంచులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఎక్కువ శాతం మునిగిపోయిన గ్రామాలు ఉన్నాయి. ఇప్పుడు మీ అన్ని ఊళ్ళు ఇప్పుడు కనకాపురం నుంచి చూస్తే అటు రాజరాజు అంతవరకు అక్కడక్కడ మరి ప్రభుత్వం ఇప్పుడే ఆ ల్యాండ్ను డబ్బులు ఇచ్చిన వారికి మొండేషన్ వాళ్ళ పేరు నుండి తీసేసి గవర్నమెంట్ పేరు రాసుకుంటుంది. తప్పకుండా ఇటువంటి ఆలోచనలు గవర్నమెంట్ దృష్టికి తీసుకొని తప్పకుండా మీకు ఇచ్చేయడానికి కూడా ప్రయత్నించాలని చెప్పి తెలియజేస్తూ, మరి ఈ సందర్భంగా మీరు చాలా ఏ గ్రామంలో చూసినా కులం అంటే నిజాయితీ కులము మాట మీరు ఉంటారు, కష్టపడతారు, కష్టజీవులు. తప్పకుండా మీరు భగవంతుడు తప్పకుండా మీకు ఆశీర్వాదం లభిస్తుందని చెప్పి మనం చేస్తూ, మరి ఈ సందర్భంగా మరి ఎప్పుడైతే చెప్పినట్టు ఇండస్ట్రియల్ జోన్, ఇండస్ట్రియల్ పార్క్ మరి గవర్నమెంట్ తీసుకుంది. ఇక్కడ బాసలో కూడా సుమారు 1000 ఎకరాల వరకు తీసుకున్నది. ప్రతి గ్రామంలో కూడా మరి ఎక్సారెస్ మునిగిపోయిన భూములను కూడా తీసుకుంటుంది. మరి తప్పకుండా మీకు సంబంధించి కుల కులస్తులకు సంబంధించి ఎటువంటి ఇండస్ట్రియల్ ఉండదో విచారణ చేసి ఇంతకుముందే మరి నేను కేటీఆర్ గారికి రిప్రజెంట్ చేయడం జరిగింది. మరి ఇట్లా మా బాసర్లో సుమారు 1000 ఎకరాల వరకు భూమి ఉంది. అక్కడ రైల్వే స్టేషన్ ఉంది, గోదావరి నీళ్ళు ఉన్నాయి, కరెంట్ ఉంది. ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ చేయాలని చెప్పేసి మరి చూడడం జరిగింది. అందువల్ల తప్పకుండా ఆలోచించి మాజీ సర్పంచ్ అయినటువంటి సుదర్శన్ రెడ్డి గారు, నారాయణ గారు, ఇంకా వేదికపై ఉన్న పెద్దలు, అలాగే ఏఈపిఆర్ గారు, గ్రామ సంఘం అధ్యక్షులు పండరి గారు, గ్రామ సభ్యులు, మహిళా సోదరులు, అలాగే చిన్నారి పిల్లలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, అయ్యా చాలా సంతోషకరం, ఆనందంగా అనిపిస్తుంది. మన మండలంలో 25 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, దాదాపు 30 ఊర్లు ఉన్నా మరి ఇలాంటి ఇల్లు ఎవరు కూడా ఏ కుటుంబ సంఘం వాళ్ళు కూడా మన మండలంలో ఎవరు కూడా కట్టుకోలేదు. మరి మన శాసనసభ్యులు గౌరవనీయులు విఠల్ రెడ్డి గారు దాదాపుగా 3.5 లక్షల రూపాయలు ఈ భవనానికి మరి మంజూరు వారు చేయించడం జరిగింది. అయినా
మీరందరూ కూడా తలో చేసి కోల్ మైన్స్ ప్రైవేటీకరణ ప్రక్రియకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కోల్ మైన్స్ కార్మికులు ఉద్యమ బాట పట్టారు. సింగరేణిలో జాతీయ కార్మిక సంఘాలు జేఏసీగా ఏర్పడి కొత్తగూడెంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సింగరేణి జేఏసీ నేత వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడుతూ కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దశలవారీ ఆందోళనలకు కార్మిక సంఘాలు సిద్ధమవుతున్నాయని తెలిపారు. ఈ నెల దశలవారీ ఆందోళనలు చేపట్టి కేంద్రం దిగిరాకపోతే దేశవ్యాప్త కోల్ మైన్స్ సంస్థలను స్తంభింపచేస్తామని హెచ్చరించారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం బొగ్గు గనుల జాతీయకరణ చట్టాన్ని రద్దు చేసి బొగ్గు గనులను వేలం ద్వారా కమర్షియల్ మైనింగ్ ద్వారా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి ఏదైతే నిర్ణయం చేశారో రేపు 18వ తారీఖు నాడు 50 బొగ్గు బ్లాకులని ప్రైవేట్ వాళ్ళకి వేలం ద్వారా ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ 18వ తారీఖు నాడు అన్ని మైన్స్ డిపార్ట్మెంట్ల వద్ద 5 జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేసి సమ్మె నోటీస్ ఇవ్వాలని జూలై 2వ తేదీ నుండి సమ్మెలోకి పోవాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఎన్ని రోజులు సమ్మెలోకి పోవాలనేది 5 జాతీయ కార్మిక సంఘాలు ఈరోజు కూర్చొని నిర్ణయించడం జరుగుతుంది కోల్ ఇండియాలో. దాని ప్రకారం సమ్మె చేయడం జరుగుతుంది. కాబట్టి కార్మిక సోదరులు అందరూ కూడా సింగరేణిలో కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా 18వ తారీఖు నాడు జరిగినటువంటి నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని, అదేవిధంగా జూలై 2వ తేదీ నుండి సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని ఏఐటీసీగా అన్ని జాతీయ కార్మిక సంఘాల తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ప్రజా వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ప్రతి పరిశ్రమను కూడా ప్రైవేట్ పరం చేసే దానిలో భాగంగా ఇవాళ బొగ్గు కంపెనీలను కూడా ప్రైవేట్ వాళ్ళకి దారదత్తం చేసేదానికి ప్రయత్నాలు చేస్తూ ఇప్పటికీ 50 బ్లాకులను వేలవేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా ఇవాళ ప్రైవేటీకరణ ద్వారా ఉద్యోగ భద్రత అనేది కోల్పోవడం జరుగుతుంది. ఇప్పటికే కరోనా నేపథ్యంలో కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోయి దేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్న సందర్భంలో ఈయన ప్రైవేటు పెట్టుబడిదారులని ప్రోత్సహించి దేశ ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసేటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ కార్మిక వ్యతిరేక విధానాల్లో భాగంగానే బీజేపీ పాలిత ప్రాంత రాష్ట్రాల్లో ఇప్పటికే కార్మిక చట్టాలని సస్పెండ్ చేయటం, 12 గంటలు జాతీయ కార్మిక సంఘాల ఐక్యత, ప్రైవేటీకరణను, బొగ్గు బావుల ప్రైవేటీకరణను, కమర్షియల్ కోల్ మైనింగ్ ను, డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ను, కార్మికులకు హైపవర్ కమిటీ సిఫారసులను, కార్మికులకు హైపవర్ కమిటీ సిఫారసులను, సింగరేణి ప్రైవేటీకరణ కూడా రద్దు చేయాలి. సింగరేణి ప్రైవేటీకరణ కూడా సింగరేణి కంపెనీల ప్రైవేటీకరణను ఏసీబీలో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న ఎస్ ప్రతాప్ గౌడ్ తన నివాసంలో గుండెపోటుతో మృతి చెందారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం చేపూరు గ్రామానికి చెందిన ఎస్ ప్రతాప్ గౌడ్ 1995లో ఎస్ఐగా విధుల్లో చేరి మలక్పేట్, చార్మినార్, చిలకలగూడ పరిధిలో పనిచేసి ట్రాఫిక్ విభాగంలోనూ ఆదిలాబాద్లో ఏసీపీ మరియు డీసీపీగా పనిచేశారు. ప్రస్తుతం ఏసీబీ హైదరాబాద్ విభాగంలో డీఎస్పీగా పనిచేస్తున్నారు. ఇతనికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్లో దోమల నివారణకు ఫాగింగ్ యంత్రాన్ని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రారంభించారు. దోమల వలన ప్రజలకు డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు వస్తాయని, అవి రాకుండా దోమల నివారణకు ఫాగింగ్ మిషన్ ఉపయోగపడుతుందని శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డీసీ రమేష్, టీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఎన్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హలో సార్
కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరి ఇట్లాంటి కార్యక్రమం నిర్వహించే వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా మనం ముందుండి నడిపేయాలి, వాళ్ళకి సపోర్ట్ చేయాలి ఉద్దేశంతో మరి వాళ్ళు వచ్చి వెహికల్ ఇనాగరేషన్ చేయడం జరిగింది. ఇట్లాంటి కార్యక్రమాలు రాబోయే రోజులు ఇంకా బ్రహ్మాండంగా చేస్తాం. మేము డివిజన్లో మన ప్రయత్నం మనం చేయాలి, చేసిన తర్వాతే మాట్లాడాలి. ప్రతిదీ కూడా మనం అధికారులు వస్తారు చేస్తారనే ఉద్దేశం కాకుండా మన ప్రయత్నం కూడా మనం చేసి అందరూ కూడా అందుబాటులో ఉండి కాన్స్టిట్యూన్సీలో ఈ కార్యక్రమం చాలా బాగుంది. ఈ వెహికల్ కూడా ఏ గల్లీలో కానీ ఏ ఇంటి దగ్గర కూడా వెళ్ళిపోతుంది. వెహికల్ పెద్ద అయిన గురించి గల్లీలోకి వెళ్తాం ప్రాబ్లం అవుతుంది. చిన్న వెహికల్స్ తయారు చేస్తున్నాం. ఇప్పుడు ఈ వెహికల్ కంటిన్యూగా తిరుగుతుంది. దీన్ని తిరుగుతాం వల్ల మనకి ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమన్నా మనకు తెలిసిపోయి ఆ విధంగా మేము 7 వెహికల్ తయారు చేస్తాం. మరి ఈ విధంగా ఎప్పటికప్పుడు మేము ప్రజలకు అందుబాటులో ఉండి మరి అదేవిధంగా సీఎం కేసీఆర్ గారు చెప్పిన విధంగా మళ్ళీ కేటీఆర్ గారు ప్రతి ఆదివారం కూడా కార్యక్రమం ఇవ్వడం జరిగింది. మనం ముందు ఈ అంటువ్యాధులను అరికట్టడానికి మరి కేటీఆర్ గారి పిలుపు మేరకు మరి ఈ వెహికల్ తయారు చేయడం జరిగింది. ఈ వెహికల్ ఇదే విధంగా కంటిన్యూగా ఈ వర్షాకాలం అంతా కూడా చాలా అవసరం. కామంతో కళ్ళు మూసుకుపోయిన ఇద్దరు కామాంధులు మాయమాటలు చెప్పి ముక్కుపచ్చలారనే బాలికను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి లైంగిక దాడికి ప్రయత్నించిన సంఘటన బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇద్దరు యువకులు ఓ మైనర్ బాలికను డబ్బులు ఇస్తామంటూ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేయబోయారు. దీంతో బాలిక కేకలు వేయడంతో స్థానిక యువకులు గమనించి ఆ ఇద్దరు వ్యక్తులను పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం బాచుపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చి నిందితులను పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు తోలుకొచ్చిరా నిన్ను? ఈడు కూడా ఉన్నాడుగా, ఈడు కూడా ఉన్నాడుగా, ఈడు కూడా ఉన్నాడుగా. ఒక నిమిషం ఏం చెప్పారు నీకు? ఏ పనికని తోలుకొచ్చిండ్రు నిన్ను? తినిపిస్తా తాగిపిస్తా ఈ పైసలు ఇస్తా అని చెప్తే తీసుకొచ్చిరంట. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నుండి అధిక కరెంటు బిల్లులు వసూలు చేయడాన్ని నిరసిస్తూ సిపిఐ రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా విద్యుత్ ఆఫీస్ ముందు సిపిఐ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. అనంతరం ఎస్ఈకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి తాండ్రా సదానందం మాట్లాడుతూ లాక్డౌన్ నేపథ్యంలో 3 నెలలకు సంబంధించిన బిల్లులను ఒకేసారి రీడింగ్ తీయడంతో స్లాబులు మారి వినియోగదారులకు అధిక బిల్లులు వచ్చాయని తెలిపారు. లాక్డౌన్ నేపథ్యంలో పన్నులు లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ప్రజలపై అధిక కరెంటు బిల్లులు మోపడం భావ్యం కాదన్నారు. ప్రభుత్వం 3 నెలల బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. మొత్తము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే స్లాబులు మారి అధిక బిల్లులు వస్తున్నటువంటి దానివల్ల పేద మధ్యతరగతి ప్రజలందరికీ రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు అన్ని ఆఫీసులో ఉన్న లిఖిత ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్లి వీటి మీద సరైన నిర్ణయం తీసుకోవాలని భారత కమ్యూనిస్ట్ విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రపంచాలనే గడగడ వణికిస్తున్నటువంటి మరి కరోనా వైరస్కి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఈరోజు రేపు విద్యుత్ ఆఫీసుల ముందు ధర్నా చేయాలి, నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పి పిలుపులో భాగంగానే ఈరోజు పెద్దపల్లి విద్యుత్ ఎస్సీ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం చేసి వాళ్ళకి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఏదైతే 3 నెలల లాక్డౌన్ నేపథ్యంలో ఇవాళ విద్యుత్ ఛార్జీలకు సంబంధించి ఒకేసారి వాళ్ళు కొట్టడం వల్ల ఇవాళ అధిక బిల్లులు వచ్చేటువంటి పరిస్థితిలో పేద మధ్య తరగతి గృహ వినియోగదారులకు సంబంధించి గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితిలో ఉంది. మరి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఏదైతే లాక్డౌన్ నేపథ్యంలో ఇవాళ పనులు లేక అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి గృహాన్ని వినియోగదారులకు సంబంధించినటువంటి విద్యుత్ బిల్లులు రద్దు చేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరింత
సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఉధృతంగా పోరాటం చేస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ జిల్లాకు సంబంధించి 3,25,000 మంది గృహ విద్యుత్ వినియోగదారులు ఉన్నారు. మరి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఆలోచన చేసి మీరు పెంచినటువంటి ఏవైతే ఛార్జీలు ఉన్నాయో వాటిని తగ్గించాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. చిట్టడవుల పెంపకంలో కరీంనగర్ పోలీసులు రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచారని జిల్లా కలెక్టర్ శశాంక ప్రశంసించారు. భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకొని సమాజానికి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు మియావాకీ పద్ధతిలో చిట్టడవుల పెంపకానికి శ్రీకారం చుట్టడం శుభపరిణామమన్నారు. నాడు కాంక్రీట్ జంగిల్గా ఉన్న కరీంనగర్ నేడు చిట్టడవులకు నిలయంగా మారడానికి పోలీసులు అంకిత భావంతో చేస్తున్న కృషి, అకుంఠిత దీక్షతో కొనసాగిస్తున్న మహోన్నతమైన కార్యక్రమమే కారణమని పేర్కొన్నారు. ఈ నెల 20 నుంచి హరితహారం ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ శశాంక కరీంనగర్ పోలీస్ కమిషనర్ విబి కమలాసన్ రెడ్డితో కలిసి సిటీ పోలీసు శిక్షణా కేంద్రాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ, సిపిటిసి ప్రిన్సిపాల్ ఎస్ శ్రీనివాస్, ఏసీపీలు శంకర్రాజు, శివభాస్కర్, అవుట్డోర్ ఇన్ఛార్జ్ కిరణ్ కుమార్లతో పాటుగా వివిధ విభాగాలకు చెందిన పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఫిబ్రవరి జనవరి నుంచి అయిపోయింది. ఫిబ్రవరి 2 నుంచి మధ్యలో చాలా గ్యాప్ వాటర్ లాగి వర్షం పడితే ఇంకా అసలు దీని లోపల రాదు. ట్రైన్ తీయడానికి మన శ్రీధర్ ట్రై చేసాం. ఇక్కడ ఈ ఏరియాలో లాగి వాటర్ ఆగిపోయి ప్లాంట్స్ గ్రోత్ లేదు. సో అది దీంట్లోంచి వాటర్ చేపించిన తర్వాత కొద్దిగా గ్రోత్ చూస్తాను. అంతకుముందు లాగింగ్ వల్ల లేకుండా ఈ ఏరియా పర్టికులర్ దిస్ ఏరియా ఇంకా గ్రోత్ లేదు. ఇక్కడ ఈ ఏరియా బావచ్చు, కొన్ని చెట్లు బావచ్చు. ఈ ఏరియా ఆ ఏరియా బావచ్చు. స్టార్టింగ్ ఈ యాక్చువల్ అది లాస్ట్ పెట్టినాం. ఏజ్ వైజ్ చేసుకుంటూ పోయినాము. అన్ని ఒకరు కాకుండా ఎందుకంటే అన్ని ఒకేసారి తోటే క్వశ్చన్ కూర్చుంది. 500, 1000, 2000 మ్యాక్సిమం. ఐ థింక్ మొత్తం పెరిగిన తర్వాత ఇంకా మీరు డ్రోన్ మానిటర్ రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలోని అయ్యప్ప కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న భవనంలో పర్మిషన్ లేని శ్రీ చైతన్య స్కూల్స్ వారు అడ్మిషన్లు ప్రారంభించారు. ఈ విషయాన్ని ఎన్ఎస్యుఐ స్టేట్ కోఆర్డినేటర్ సుధీర్ మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్
ఎంఈఓకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన ఎంఈఓ స్కూల్ను మూసివేయించారు. అనంతరం ఎన్ఎస్యుఐ స్టేట్ కోఆర్డినేటర్ కాటా సుధీర్, జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ మాట్లాడుతూ ఈ విషయంలో పిల్లల పేరెంట్స్ జాగ్రత్త పడాలని, డబ్బులు కట్టే ముందు కనీస సౌకర్యాలు, పర్మిషన్లు ఉన్నాయో లేవో తెలుసుకుని డబ్బులు కట్టాలని తెలియజేశారు. షాద్నగర్లో పిల్లల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్న పాఠశాలలు వెంటనే మూసివేయాలని, పిల్లల భవిష్యత్తుతో వ్యాపారాలు చేయకూడదని హెచ్చరించారు. స్థానిక ఎన్జీఓ కాలనీలో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ఆధ్వర్యంలో బద్వేల్ పురపాలక శాఖ నూతన భవన నిర్మాణం కోసం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బద్వేల్ మున్సిపాలిటీని రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీల కంటే అద్భుతంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. గతంలో బద్వేల్ పట్టణానికి తాగునీరు కూడా సరిగా సరఫరా ఉండేది కాదన్నారు. ఇప్పుడు పట్టణమంతా బ్రహ్మసాగర్ నుండి నిరంతరం సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బద్వేల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో సుమారు 6,000 కుటుంబాలకు ఇంటి స్థలం పట్టాలు అందించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్, మున్సిపల్ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు. కర్నూలు కలెక్టరేట్ సునైనా ఆడిటోరియంలో జిల్లా పారిశ్రామిక ప్రోత్సాహక మండలి సమావేశాన్ని జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ నిర్వహించారు. నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, జాయింట్ కలెక్టర్ సయ్యద్ ఖాజా మొహిద్దీన్, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ నిధి మీనా, పరిశ్రమల శాఖ జిఎం సోమశేఖర్ రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజామాబాద్ జిల్లాలోని మరో ఎమ్మెల్యే గణేష్ గుప్తాకు కరోనా పాజిటివ్. ముఖ్య అనుచరులందరిలో ఆందోళన. లోకేశ్వరం మండలంలో కుర్మ సంఘ భవనాన్ని ప్రారంభించిన ముధోల్ ఎమ్మెల్యే. ప్రజల ఆకాంక్ష మేరకు ప్రభుత్వం నిధులను మంజూరు చేస్తోందన్న విఠల్ రెడ్డి. కోల్ మైన్స్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న కార్మిక సంఘాలు. ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకోకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించిన జేఏసీ నేతలు. చిట్టడవుల పెంపకంలో కరీంనగర్ పోలీసులు రాష్ట్రానికే ఆదర్శం. ప్రశంసించిన జిల్లా కలెక్టర్ శశాంక. అధిక కరెంటు బిల్లులకు నిరసనగా సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త నిరసనలు. 3 నెలల కరెంటు బిల్లుల రద్దుకై డిమాండ్. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.